అగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షను, ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా, నీ ప్రాణ క్రయధనముతో రక్షించితివా. కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా, కలువరి గిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఏ దారి ఉండునుగాక ప్రీతలుక గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. లోక సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. లోక సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచమనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళేరి. ఒకడు పరిసేయుడు, మరొకడు సుంకరి. పరిసేయుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయవాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవసింతును, నా ఆదాయములో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించాను. సుంకరి దూరముగా నిలబడి కనులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ములు బాదుకొనొచ్చు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించాను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరుయే కాని ఆ పరిసేయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఎలైనా తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.